అందరికీ నమస్కారం. నా పేరు రియా. నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే 2019లో దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా, నేను మీ బిడ్డని అని చెప్తూ ఉంటే నిజంగానే దళిత సామాజిక వర్గానికి న్యాయం జరిపించగలడేమో అని నమ్మి కళ్ళు మూసుకొని ఓటేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. మరి నేను ప్రతి ఒక్క దళిత సామాజిక వర్గాన్ని కూడా కోరుకుంటున్నాను. 2019లో చేసిన తప్పు 2024లో చేయకూడదని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక్కసారిగా గమనించుకోవాలి, దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మనతోటి ఉన్నాడు, ఏ పార్టీ న్యాయం జరిపించాడు, ఎలా మనల్ని హింసించాడు అనేది మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుణ్ణి హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు న్యాయం జరిపించలేకపోయాడు? అతనికి పక్కన పెట్టి సింహాసనం మీద ఎందుకు కూర్చోబెట్టాడు? మరి దళిత సామాజిక వర్గం జరిగిన యువకుడి కుటుంబానికి ఏ పార్టీ న్యాయం జరిపించాడు? అలాగే దళిత సామాజిక వర్గానికి చెందిన సుగాలి ప్రీతిని 10వ తరగతి చదువుతున్న ఒక యువతిని అతి దారుణంగా తనని రేప్ చేసి చంపేస్తే ఇప్పటి వరకు న్యాయం ఎందుకు జరిపించలేకపోయాడు? దళిత సామాజిక వర్గం ఈ రోజున 2019 నుంచి ఆంధ్ర రాష్ట్రంలో దళితులపైన జరిగిన దాడులు 3000కి పైగా ఉన్నాయి. కానీ ఏ ఒక్క దానికి కూడా న్యాయం ఎందుకు జరిపించలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా అంటే దళితులకి నేను పదవులు ఇచ్చాను, మా దగ్గర సామాజిక న్యాయం ఉందని చెప్తున్నాడు. దళిత సామాజిక వర్గానికి పదవులు మాత్రమే ఇచ్చాడు, కానీ అధికారం ఇవ్వలేదు. అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని దళిత సామాజిక వర్గానికి పదవులు ఇచ్చి ఒక ఉత్సవ విగ్రహాల్లాగా కూర్చోపెడుతున్నారు. వాళ్ళ మాట వినకపోతే వ్యక్తిగత దూషణలు చేసి పార్టీలోంచి వెళ్ళిపోయేలాగా చేశారు. ఎగ్జాంపుల్ శ్రీదేవి గారు వ్యక్తిగతంగా ఎంత హింసించారు. అసలు తను ఒక ఉమెన్ అన్న సంగతి కూడా మర్చిపోయి తనని వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్ని కూడా తీసుకొచ్చి ఎంత దారుణంగా తనని ట్రోల్ చేశారో మనం చూస్తున్నాం. అంటే దళితులు అంటే ఎంత లోకువ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. దళితుకి రావాల్సిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. మన సంక్షేమ పథకాలు 1,30,000 కోట్లు మన కోసం కేటాయిస్తే ఆ 1,30,000 కోట్లు ఏం చేసావని జగన్మోహన్ రెడ్డిని మన అధినాయకుడు ప్రశ్నిస్తే అమ్మఒడి నానబడి అని చెప్తున్నాడు. అమ్మఒడి అనేది దళిత సామాజిక వర్గం ఒక్కటే కూడా తీసుకోవట్లేదు, ప్రతి వర్గం వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ కేవలం దళిత సామాజిక వర్గం కోసం కేటాయించిన నిధులు ఏం చేశారు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెప్పలేదు. మరి నా దళిత సోదరిమణులకి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను, 2019లో చేసిన తప్పు 2024లో ఎవ్వరూ కూడా చెయ్యొద్దు. మళ్ళీ మనము పొరపాటున ఆయన మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటేసామా, మన బతుకులు బానిస కంటే ఇంకా హీనంగా ఉంటాయి. మన హక్కుల కోసం మన ఆశయాలు నెరవేర్చే కూటమిని ఎంచుకుందాం. బానిసలుగా బతకొద్దు. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నోరు లేని మేకలనే చంపేస్తారు కానీ సింహాలని ఎప్పుడూ కూడా బలి ఇవ్వలేరు అని. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం మన హక్కులు మన ఆశయాల కోసం బతికి మనం సాధించుకుందామా, లేకపోతే బానిసగా బతికి మన బతుకుని నాశనం చేసుకుందామా, మీరే ఆలోచించుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి దళిత సామాజిక వర్గంలో ఎవరిని కూడా బతకనివ్వడు. ఇదొక్కటి దయచేసి అర్థం చేసుకొని సరైన ప్రజాస్వామ్యాన్ని మీరందరూ ఎంచుకొని కూటమికి మద్దతు తెలుపుతారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.